హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. లాస్ట్ క్లాసెస్లో మనము ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, స్వయం పోషకాలలో పోషణ అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకున్నాం. అందులో ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. సో వాట్ ఆర్ ద మెటీరియల్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ లో మనకి ఏ మెటీరియల్స్ ఉపయోగపడతాయి? వాట్ ఆర్ ద ఎండ్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ దట్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ లో ఎండ్ ప్రోడక్ట్స్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతాయి, ఏ ఎండ్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతాయి, తర్వాత అవి ఏ విధంగా ప్లాంట్ యూటిలైజ్ చేసుకుంటుంది అనేటటువంటి విషయాన్ని, మరియు ఆ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి అంశాల గురించి తెలుసుకోవడం జరిగింది. నౌ ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ heterotrophic nutrition. Heterotrophic nutrition. Heterotrophic nutrition. పరపోషకాలలో పోషణ, పరపోషకాలలో పోషణ అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ హెటిరోట్రోప్స్? హెటిరోట్రోప్స్ అంటే ఏమిటి? Heterotrophs. The organisms are capable of synthesizing its own food material are commonly called as autotrophs. మనం ఏదైతే ఆర్గానిజమ్స్ ఫుడ్ మెటీరియల్ అవంతకు అవే తయారు చేసుకుంటాయో వాటిని మనము ఆటోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. Those organisms, the organisms, they cannot synthesize, the organisms, they cannot synthesize its own food material. ఆర్గానిజమ్స్ ఏవైతే వాటి యొక్క ఫుడ్ మెటీరియల్ అవి తయారు చేసుకోలేవో దట్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ ఇట్ యాజ్ హెటిరోట్రోప్స్. సో ఏవైతే ఫుడ్ మెటీరియల్ తమంతట తాము తయారు చేసుకోలేవో ఆ ఆర్గానిజమ్స్ ని హెటిరోట్రోప్స్ అంటాం, పరపోషకాలు అంటాం. These heterotrophs are depend on other organisms for their food requirement. So ఈ పరపోషకాలు వేరే రకాలైనటువంటి ఆర్గానిజమ్స్ పైన డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. నెక్స్ట్, హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్. హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏమి? పరపోషకాలలో పోషణ అంటే ఏమి? హెటెరోట్రోప్స్ లో మనకు పోషణ ఏ విధంగా ఉంటుంది? హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్, పరపోషకాలలో పోషణ అనేటటువంటి అంశాన్ని గురించి మనం ఇప్పుడు చూసినట్టయితే, ద లివింగ్ ఆర్గానిజమ్స్, జనరల్ గా ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ లివింగ్ ఇన్ డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్. సో చాలా రకాలైన క్లైమాటిక్ కండిషన్స్ లో ఆర్గానిజమ్స్ అన్ని మనకు దాదాపుగా డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ లో నివసిస్తూ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దట్ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ and availability of food material, each and every organism, they follow different types of strategies to take food material. So ఎలా తీసుకుంటాయి మనకు ఆర్గానిజమ్స్ ఫుడ్ మెటీరియల్ ని? how to get food? based on that type of food material and availability of that food material. సో ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఎక్కువగా ఉంది, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ సఫిషియెంట్ గా ఉంది, ఎక్కడైతే ఆ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఎక్కువగా ఉందో వాటిని తీసుకునేటటువంటి ఆర్గానిజమ్స్ అక్కడ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, అవైలబిలిటీ ఎంత క్వాంటిటీ ఉంది, మోర్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు టేక్ హ్యూమన్ బీయింగ్స్, మనం హ్యూమన్ బీయింగ్స్ కూడా తీసుకుంటే మనకు ఫుడ్ మెటీరియల్స్ ఎక్కడైతే ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుందో ద హ్యూమన్ పాపులేషన్ ఆర్ ఆల్సో మోర్ ఇన్ దట్ ఏరియాస్. మనకి ఎక్కడైతే ఫుడ్ ఎక్కువగా దొరుకుతుందో ఆ ఏరియాస్ లోనే మనకు ఎక్కువ పాపులేషన్ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ ఆల్సో లైక్ దట్. బేస్డ్ ఆన్ దట్ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ దట్ ఫుడ్ మెటీరియల్, ఆర్గానిజమ్స్ ఫాలో different strategies means they follow different methods. So different గా ఆహార అలవాట్లు కూడా ఉంటాయి. So based on that the organisms are also taken food material.
For example, some organisms obtain food material కొన్ని ఆర్గానిజమ్స్ ఫుడ్ మెటీరియల్ని ఏ విధంగా తీసుకుంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సమ్ ఆర్గానిజమ్స్ బ్రేక్ డౌన్ ద ఫుడ్ మెటీరియల్ outside of the body సో ఇక్కడ ఏమవుతుంది ఫుడ్ మెటీరియల్ బాడీ బయటనే మనకు బ్రేక్ డౌన్ అయిపోయి ఆ బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత ఆ ఫుడ్ మెటీరియల్ సింపుల్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ అయిన తర్వాత మాత్రమే అవి అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. సో దీస్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ we call it as saprophytes. పూతికాహారులు. The type of nutrition observed in the saprophytes, that is called saprophytic nutrition. సో ఇక్కడ పూతికాహారులు ఏం జరుగుతుంది, ఫుడ్ మెటీరియల్స్ ని బయటే డిగ్రేడ్ చేసి ఆ డిగ్రేడ్ చేసిన తర్వాత ఆ సింపుల్ గా కన్వర్ట్ అయినటువంటి మెటీరియల్స్ మాత్రమే ఫుడ్ గా తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ saprophytic mushrooms, next yeast and bread mold. సో ఇలాంటి ఆర్గానిజమ్స్ లో మనము ఈ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ స్ట్రాటజీ అనేటటువంటి దాన్ని మనము అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, సమ్ ఆర్గానిజమ్స్ they are living on that plant or animal. They observe food materials from that living plant or animal without killing them. That type of nutritive strategy is known as parasitic nutritive strategy. Parasitic nutrition. So ఇందులో parasitic nutrition, ఈ parasitic nutrition ఏం జరుగుతుంది, ఇక్కడ ఆర్గానిజము ప్లాంట్ పైన కానీ దే ఆర్ లివింగ్ ఇన్ దట్ ప్లాంట్ ఆర్ అనిమల్, దే obtain food materials from this plant or animal. So this type of nutritive strategy is known as parasitic nutrition. పారాసైటిక్ లో మనకు ప్లాంట్ కానీ అనిమల్ కానీ కిల్ చేయకుండా ఆర్గానిజమ్స్ ఫుడ్ మెటీరియల్స్ అనేటటువంటి వాటిని తీసుకుంటాయి. దీన్నే మనం తెలుగులో పరాన్న జీవులు, ద ఆర్గానిజమ్స్ విచ్ అబ్టైన్ దేర్ ఫుడ్ మెటీరియల్స్ వితౌట్ కిల్లింగ్ ఆఫ్ దట్ ఆర్గానిజం, దట్ ఈస్ నోన్ యాజ్ పరాన్న జీవులు ఆర్ పరాన్న జీవనము అనేటటువంటి పేరుతో మనము పిలుస్తాము. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ కస్కుట, నెక్స్ట్ లైస్, లీచ్ and tapeworm. These are the examples for this parasitic nutrition. Cuscuta, lice, leech, tapeworm అనేటటువంటి ఆర్గానిజమ్స్ లో మనము ఈ పారాసైటిక్ న్యూట్రిషన్ పరాన్న జీవనము అనేటటువంటి ప్రాసెస్ లో ఫుడ్ మెటీరియల్ తీసుకుంటాయి అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్, సమ్ ఆర్గానిజమ్స్ అబ్టైన్ whole food material. టోటల్ గా ఫుడ్ మెటీరియల్ అంతా తీసుకొని దే ఆర్ ఇంజెస్టెడ్ ఇన్ ద బాడీ అండ్ దే ఆర్ సర్వైవ్. సో కొన్ని ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి, టోటల్ గా ఫుడ్ మెటీరియల్ మొత్తాన్ని తీసుకొని బాడీ లోపలే డిగ్రేడ్ చేసుకుంటాయి. సో దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిటివ్ స్ట్రాటజీ ఈజ్ నోన్ యాజ్ హోలోజాయిక్ న్యూట్రిటివ్ స్ట్రాటజీ. హోలోజాయిక్ మీన్స్ టోటల్ గా ఫుడ్ మొత్తాన్ని తీసుకొని మనకు ఆర్గానిజమ్స్ ఉంటాయి. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ హోలోజాయిక్ న్యూట్రిషన్ కి హ్యూమన్ బీయింగ్స్ వస్తాయి, కౌస్, బఫెలోస్, డాగ్స్, ఆల్ దీస్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఆర్ టేకెన్ దేర్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హోలోజాయిక్ న్యూట్రిషన్. హోలోజాయిక్ న్యూట్రిషన్ లో మనము ఫుడ్ మెటీరియల్ ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకు పూతికాహారంలో
బయట ఫుడ్ మెటీరియల్ అంతా బయట బ్రేక్ డౌన్ అయ్యి తీసుకుంటాయి. తర్వాత పరాణ జీవనంలో బతుకున్నటువంటి ప్లాంట్స్ నుంచి అనిమల్స్ నుంచి కానీ ఫుడ్ మెటీరియల్ తీసుకుంటాయి. హోలోజాయిక్ లో టోటల్ గా ఫుడ్ మెటీరియల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఏ టైప్ ఆఫ్ న్యూట్రిటివ్ స్ట్రాటజీ అయినా, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అవైలబిలిటీ అయినా ఆర్గానిజం తీసుకుంటాయి. సో ఇఫ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గానిజం ఇంక్రీజెస్, ద సిస్టమ్ ఆఫ్ డైజెషన్ ఆర్ ఆల్సో ఇంక్రీజెస్. సో మనకు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటాయి, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ తీసుకుంటాయి, అది ఏ టైప్ ఆఫ్ ఆర్గానిజము అనేటటువంటి విషయాన్ని బట్టి ద డైజెస్టివ్ సిస్టమ్ ఆర్ ఆల్సో ఎవాల్వ్డ్ ఇన్ దట్ డిఫరెంట్ వేస్. సో ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ తీసుకుంటాయి అనేటటువంటి విధానాన్ని బట్టి కూడా మనకు వాటి యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అనేటటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, amoeba, it is a single cell organism, so the digestive system is not observed in that amoeba. amoeba లో మనము ఎటువంటి డైజెస్టివ్ సిస్టము మనం అబ్జర్వ్ చేయము. ఎందుకు? amoeba is a single cell organism, they does not have any parts or any organs inside the organism. సో ఇక్కడ మనకు amoeba లో చూసినట్టయితే ఏ ఆర్గానైల్స్ ఉండవు, no organelles is present inside the amoeba. So that's why no digestive system observed in this amoeba. Next, the complexity increases. The organism's complexity పెరిగే కొద్దీ the digestive system are also evolved. The digestive system కూడా మనకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ హ్యూమన్ బీయింగ్స్ లో మనం డైజెస్టివ్ సిస్టమ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఏ విధంగా ఉంటుంది డైజెస్టివ్ సిస్టము? మనం మౌత్ తో స్టార్ట్ అయ్యి మనకు యానస్ తో ఎండ్ అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ దే ఆర్ స్పెషలైజ్డ్ అండ్ దే ఆర్ పెర్ఫార్మింగ్ స్పెషలైజ్డ్ ఫంక్షన్. సో కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ మన డైజెస్టివ్ సిస్టమ్ లో డిఫరెంట్ పార్ట్స్ అనేటువంటి ఇన్వాల్వ్ అవుతాయి. ఈ డిఫరెంట్ పార్ట్స్ కూడా డిఫరెంట్ ఫంక్షన్స్ అనేటటువంటి చేయడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వీఆర్ అబ్జర్వింగ్ దిస్ న్యూట్రిషన్ ఇన్ అమీబా, ఒకసారి మనం అమీబాలో న్యూట్రిషన్ స్ట్రాటజీని మనం అబ్జర్వ్ చేసినట్టయితే, amoeba is a single cell organism. So in this amoeba, take food material. For example, food is nearby this amoeba. So what happened is, this amoeba form some finger-like structures. Amoeba form finger-like structure and surrounding by this food material. సో ఎప్పుడైతే మనము అమీబా మనకు ఫుడ్ మెటీరియల్ దగ్గరకు వచ్చిన వెంటనే అమీబా ఫీడ్స్ సూడోపోడియా మిథ్యాపాదాలు అనేటటువంటి స్మాల్ ప్రొజెక్షన్స్ వచ్చి ఆ ఫుడ్ మెటీరియల్ ని ఎన్సర్కిల్ చేయడం జరుగుతుంది, అంటే కవర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఈ అమీబా ఈ ఫుడ్ మెటీరియల్ ని క్లోజ్ చేస్తుందో, దే ఫార్మ్డ్ ఇంటూ ఏ ఫుడ్ వ్యాక్యూల్. ద ఫుడ్ ఈజ్ ఎంటర్. The food will enter inside the amoeba. So here formed into the small vacuole-like structure that is known as food vacuole. Food vacuole అనేటటువంటి స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ఫుడ్ వాక్యూల్ ఫామ్ అయిందో, ఆఫ్టర్ ఎంటర్ ఇంటూ దట్ ఫుడ్ ఇన్సైడ్ ద organism, the materials present in that food materials are degraded into small units. So the complex molecules present in that food is converted into small units
and these small units are released into that cytoplasm. సో ఎప్పుడైతే సైటోప్లాజం లైక్ రిలీజ్ అవుతుందో ఇట్ యూటిలైజ్ దిస్ అమీబా. సో ఎప్పుడైతే మనకి ఈ ఫుడ్ మెటీరియల్ సైటోప్లాజం లోకి రిలీజ్ అవుతుందో అప్పుడు ఈ అమీబా అనేటటువంటిది ఆ ఫుడ్ లో ఉన్నటువంటి ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ద వేస్ట్ మెటీరియల్స్ ఆర్ ఆల్సో సెంట్ త్రూ దిస్ outside through this in the same manner. సో మనకి ఏ విధంగా అయితే అమీబా ఫుడ్ మెటీరియల్ తీసుకుందో అదే విధంగా సెల్ సర్ఫేస్ దగ్గరకు వచ్చేసరికి వేస్ట్ మెటీరియల్ అన్ని మళ్ళీ బయటికి డిఫ్యూజన్ అనేటటువంటి ప్రాసెస్ ద్వారా బయటికి పంపుతుంది. సో విసరణము అనేటటువంటి ప్రాసెస్ ద్వారా మనకు ఫుడ్ మెటీరియల్ బయటికి పంపించడం జరుగుతుంది. సో ఫస్ట్ అమీబా ఉంటుంది. ఎప్పుడైతే ఫుడ్ దగ్గరకు వస్తుందో అక్కడ ఫాల్స్ ఫీడ్ సూడోపోడియా అనేటటువంటి ఆ ఫుడ్ ని కవర్ చేయడం జరుగుతుంది. అక్కడ ఫుడ్ వ్యాక్యూల్ అనేటటువంటి ఒక స్ట్రక్చర్ ఫామ్ అవడం జరుగుతుంది. ఈ ఫుడ్ వ్యాక్యూల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ ఫుడ్ వ్యాక్యూల్ లోపల ఫుడ్ మెటీరియల్ అంతా డైజెస్ట్ అయ్యి లార్జ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఉన్నటువంటి ఫుడ్ లో అవి స్మాల్ యూనిట్స్ గా కన్వర్ట్ అయిపోవడం వల్ల సైటోప్లాజం లైక్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే సైటోప్లాజం లైక్ రిలీజ్ అవుతాయో ఆ ఎనర్జీని అంతా యూటిలైజ్ చేసుకుంటుంది. యూటిలైజ్ చేసుకున్న తర్వాత వేస్ట్ మెటీరియల్ అన్ని కూడా త్రూ బాడీ సర్ఫేస్ ద్వారానే మనకు బయటికి పంపించడం జరుగుతుంది. సో దీన్నే మనము న్యూట్రిషన్ ఇన్ అమీబా, అమీబాలో పోషణ అనేటటువంటి విషయాన్ని మనం ఈ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓకే, అమీబా డస్ నాట్ హ్యావ్ ఎనీ ఆర్గాన్స్ ఫర్ దే డైజెషన్ ప్రాసెస్. సో ఓన్లీ బాడీ సర్ఫేస్ ఎక్కడైనా కానీ ఫుడ్ తీసుకునేదానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడైనా ఏ పార్ట్లో అయినా కానీ ఫుడ్ లోపలికి ఎంటర్ అవుతుంది, డైజెషన్ అయిపోతుంది. ఓకే, వెన్ వీఆర్ అబ్జర్వింగ్ దట్ paramecium is another type of single cell organism. Paramecium. So generally paramecium లో మనం ఏ విధంగా అబ్జర్వ్ చేస్తాం? paramecium generally that is it looks like a స్లిప్పర్ అనిమల్క్యూల్. సో జనరల్గా దీన్ని మనం స్లిప్పర్ అనిమల్క్యూల్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇది మనకు కాలి చెప్పు అడిగి భాగం ఎలా ఉంటుందో అలా మనకు ఈ ఆర్గానిజం అనేది ఉంటుంది. సో దట్స్ వై వీ కాల్ దిస్ అమీబా ఆర్ ఆల్సో నోన్ యాజ్ స్లిప్పర్ అనిమల్క్యూల్. పారామీషియంని మనము స్లిప్పర్ అనిమల్క్యూల్ కూడా అని కూడా అంటాము. సో ఇక్కడ this paramecium are also it is a single cell organism. ఇక్కడ మనకు పారామీషియం కూడా చూస్తే సింగిల్ సెల్ ఆర్గానిజం. ఇంతకుముందు అమీబా చూసినప్పుడు కూడా అది కూడా సింగిల్ సెల్ ఆర్గానిజం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? సో whenever the food materials comes nearby this paramecium, ఫుడ్ మెటీరియల్ ఎప్పుడైతే పారామీషియం దగ్గరకు వస్తుందో దిస్ ఫుడ్ ఈజ్ మూవ్డ్ త్రూ దిస్ సీలియాస్. ఈ సీలియాస్ ద్వారా ఈ ఫుడ్ మెటీరియల్ ఇలా మూవ్ అవుతూ వచ్చి ఎక్కడైతే మనకు ఓపెనింగ్ ఉంటుందో దాన్నే మనము సైటోస్టోమ్ అనేటటువంటి ఓపెనింగ్ ఉంటుంది. ఎక్కడైతే మనకి సైటోస్టోమ్ ఓపెనింగ్ ఉంటుందో అక్కడ మాత్రమే ఫుడ్ మెటీరియల్ అనేటటువంటిది లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ లోపల ఫుడ్ వ్యాక్యూల్స్ అవన్నీ ఉండడం వల్ల ఈ ఫుడ్ మెటీరియల్ డిగ్రేడ్ అవుతుంది. ఆఫ్టర్ డిగ్రేడేషన్ ఆఫ్ ఆల్ దట్ మెటీరియల్ ద వేస్ట్ మెటీరియల్ ఆర్ సెంట్ త్రూ దిస్ పాత్. సో హియర్ ఎక్స్క్రీటరీ పోర్ అనేటటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. విసర్జక రంధ్రము. సో ఇక్కడ మనం అమీబాలో అబ్జర్వ్ చేసాం ఫుడ్ మెటీరియల్ బాడీ సర్ఫేస్లో ఎక్కడైనా మనకు లోపలికి వెళ్తుంది అనేసి. అదేవిధంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనకు ఫుడ్ మెటీరియల్ అది లోపలికి ఎంటర్ అవ్వడం జరగదు. ఇక్కడ ఏం జరుగుతుంది? వెన్ ఎవర్ ఫుడ్ కమ్స్ నియర్ ద పారామీషియం, ఎప్పుడైతే ఫుడ్ మెటీరియల్ పారామీషియం దగ్గరకు వస్తుందో ఈ సీలియా సహాయంతో ఆ ఫుడ్ మెటీరియల్ సైటోస్టోమ్ దగ్గరికి వెళ్ళి సైటోస్టోమ్ నుంచి మనకు ఆర్గానిజం లోపలికి వెళ్ళడం జరుగుతుంది.
సో ఫుడ్ ఎప్పుడైతే ఆర్గానిజం లోపలికి వెళ్తుందో అప్పుడు లోపల ఉన్నటువంటి కాంప్లెక్స్ మెటీరియల్స్ అన్ని డిగ్రేడ్ అయిపోయి సింపుల్ మెటీరియల్గా కన్వర్ట్ అవుతాయి. ఎప్పుడైతే సింపుల్ మెటీరియల్గా కన్వర్ట్ అవుతాయో ఆ మెటీరియల్స్లో ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్ అంతా పారామీషియం యూటిలైజ్ చేసుకుంటుంది. వేస్ట్ మెటీరియల్ అంతా ఎక్స్క్రీటరీ పోర్ అనేటటువంటి స్ట్రక్చర్ సహాయంతో మనకు బయటికి పంపడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద న్యూట్రిషన్ స్ట్రాటజీ ఇన్ పారామీషియం. పారామీషియంలో మనము పోషణ అనేది ఈ విధంగా జరుగుతుంది అనేటటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు అమీబాకు పారామీషియంకి మనం డిఫరెన్సెస్ చూసినట్టయితే మనకు ఏం డిఫరెన్స్ కనపడింది? రెండు ఏకకణ జీవులే, బోత్ ఆర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్సే, బట్ ద న్యూట్రిటివ్ స్ట్రాటజీ ఈజ్ డిఫరెంట్. సో ఆహారం తీసుకునేటటువంటి ఆహార సేకరణ విధానం డిఫరెంట్గా ఉందనేటటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. సో ఇవే కాకుండా ఇంకా కాంప్లెక్సిటీ అంటే ఆర్గానిజంలో సెల్స్ ఇంక్రీజ్ అయ్యేసరికి మనకు ఆర్గానిజంలో కూడా ఆర్గాన్స్ అనేటటువంటివి డెవలప్ అవుతాయి. ఈ ఆర్గాన్స్లో కూడా మనకు స్పెషలైజ్డ్ రీజన్స్ దే ఆర్ పెర్ఫార్మింగ్ స్పెషలైజ్డ్ ఫంక్షన్స్ అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. సో టోటల్గా మనము ఆర్గానిజమ్స్ అనేవి ఫుడ్ అవైలబిలిటీ బట్టి, తర్వాత టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ తీసుకుంటాయనే విధానాన్ని బట్టి మనకు వాటిలో పోషణ అనేటటువంటిది ఉంటుంది. ఆ పోషణ కూడా ఆర్గానిజం యొక్క కాంప్లెక్సిటీ బట్టి మనకు కొన్నిట్లో డెవలప్మెంట్ తక్కువగా ఉంటుంది, కొన్నిట్లో ఆర్గాన్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇది మనకు హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనము నేర్చుకోవడం జరిగింది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ మీరు ప్రెస్ చేయగలిగితేనే న్యూ నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి. న్యూ వీడియోస్ అనేవి మీకు ఇమీడియట్గా రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.